10 ఏళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో నీటిపారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వ్యాఖ్యానించారు. ఇక ఆర్థిక శాఖ లోన్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకులు లాభం కోసం కాళేశ్వరం కట్టారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగట్టకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకు షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఖరాఖండిగానే చెప్తున్నా. కొత్తగా బ్యారేజెస్ మొదలు పెడితే కట్టడం ఈజీగా ఉండేదేమో. పాత బ్యారేజెస్ కి ఎక్కడేమైంది అది ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసి టెస్టింగ్ చేసి, ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక బ్యారేజ్ ఒక డ్యామ్ కడితే ఇంత నిర్లక్ష్యం కట్టలే. అంటే ఇప్పుడు పరీక్షిత్ మేరా గారు చేస్తున్న చాలా టెస్టులు అసలు బ్యారేజ్ కట్టేటప్పుడు టెస్టులు చేయలే, ఇప్పుడు చేస్తున్న టెస్టులు. సి బేసికల్లీ ది ఫౌండేషన్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజెస్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం అని చెప్పి రైటింగ్ లో ఎన్డీఎస్ఏ ఇవ్వడం జరిగింది. విచ్ మీన్స్ టు స్ట్రెంథెన్ ద ఫౌండేషన్ ఆల్ 3 బ్యారేజెస్ కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఏమో. రెండోది స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెన్షన్ వర్క్, అడిషనల్ వర్క్ కూడా చేయాల్సిందేమో. ఆ యొక్క డిజైనింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్ లో ఉంది.